హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ సుప్రియ. సో ఈరోజు నేను ఈ వీడియోలో నేను నా యూకే యూనివర్సిటీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను నా ప్రీవియస్ వీడియోలో నా యూఎస్ వీసా ఎక్స్పీరియన్స్ ఇంకా వాట్ ఆర్ ద ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ టు బి ఆస్క్డ్ నా ఇంటర్వ్యూ అని చెప్పేసి నేను కొన్ని వీడియోస్ చేశాను. ఇఫ్ ఎనీవన్ డిడ్ంట్ వాచ్, ప్లీజ్ గో అండ్ వాచ్ ద వీడియోస్ ఫర్ యూఎస్ వీసా ఎక్స్పీరియన్స్ అండ్ యూఎస్ వీసా ప్రిపరేషన్ ప్రాసెస్. సో ఇన్ టుడేస్ వీడియో ఐమ్ గోనా టాక్ అబౌట్ కంప్లీట్లీ అబౌట్ యూకే. సో నేను యూఎస్‌కి రాకముందు ఐ మెన్షన్ ఇన్ ప్రీవియస్ వీడియోస్ నేను యూఎస్‌కి రాకముందు నేను యూకే వీసాకి అప్లై చేశాను. ఐ మీన్ యూకే యూనివర్సిటీస్‌కి అప్లై చేసి నేను స్టూడెంట్‌గా వెళ్దాం అనుకున్నాను. I told you I got everything accepted but my visa got rejected. So in this video how I attended to my UK university interview and how I passed it. So usually యూకే యూనివర్సిటీ ఇంటర్వ్యూని వాళ్ళు క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ కూడా అని అంటారు. సో లైక్ వెన్ యూ కంప్లీట్ యువర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూ ఇచ్చి యాక్సెప్ట్ అవుతారో అప్పుడు మాత్రమే మీకు అన్‌కండిషనల్ ఆఫర్ లెటర్ అనేది యూకే యూనివర్సిటీస్ మీకు ప్రొవైడ్ చేస్తాయి. సో విచ్ ఈస్ ద మెయిన్ డాక్యుమెంట్ ఫర్ వీసా ఫైలింగ్. సో నేనొచ్చేసి కోవెంట్రీ యూనివర్సిటీ లండన్ క్యాంపస్‌కి అప్లై చేశాను. సో ఐ డిడ్ మై ఆల్ అప్లికేషన్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ అంతా అయిపోయింది. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం అయిపోయింది. సో ఐ గాట్ యాక్సెప్టెడ్ ఇంటు ద యూనివర్సిటీ. సో ఐ గాట్ అన్ కండిషనల్ ఆఫర్ లెటర్. కండిషనల్ ఆఫర్ లెటర్ అంటే ఏంటంటే, సో వన్స్ ద స్టూడెంట్ ఈస్ యాక్సెప్టెడ్ ఇంటు ద యూనివర్సిటీ, దే నీడ్ సమ్ కండిషన్స్ లైక్ బిఫోర్ గివింగ్ ద అన్‌కండిషనల్ ఆఫర్ లెటర్ విచ్ ఈస్ ద డాక్యుమెంట్ కాల్డ్ క్యాష్ లెటర్ టు ఫైల్ ఫర్ ద వీసా. సో కండిషనల్ డాక్యుమెంట్ ఏంటంటే దే ఆస్క్ ఫర్ ఫీ పేమెంట్. సో కొన్ని యూనివర్సిటీకి ఇనీషియల్ డిపాజిట్ ఉంటది. ఇనీషియల్ డిపాజిట్ పే చేయాలి. దాని తర్వాత దే వాంట్ టు లైక్ టేక్ ద ఇంటర్వ్యూ టు ద స్టూడెంట్స్. మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఇన్ యూకే they'll ask for the students to attend the యూనివర్సిటీ ఇంటర్వ్యూస్. వాళ్ళకి ఎలాగో వీసా ప్రాసెస్‌లో ఇంటర్వ్యూ తీసుకోరు కాబట్టి, ఇక్కడ యూనివర్సిటీస్ మోస్ట్‌లీ ఆల్ లైక్ 95-96 లైక్ 97% ఆఫ్ యూనివర్సిటీస్ ఆస్క్ ద స్టూడెంట్స్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ ప్రాసెస్. సో ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ వచ్చేసి మీరు అప్లికేషన్ చేయాలి. మీరు యాక్సెప్టెన్స్ మీ ఎలిజిబిలిటీ అంతా అయిపోయిన తర్వాత మీరు యాక్సెప్ట్ అయిన తర్వాత యూ విల్ గెట్ అన్ కండిషనల్ ఆఫర్ లెటర్. So you need to pay initial deposit like according to the university which you like some universities will offer only like $2,000, sorry, 2,000 euros, and some universities depends like it depends upon the university which you're going into. So నేను అప్లై చేసిన యూనివర్సిటీస్ కోవెంట్రీ యూనివర్సిటీ ఇట్ ఈస్ ఇన్ లండన్. సో వాళ్ళకి ఇనీషియల్ డిపాజిట్‌గా ఐ నీడ్ టు పే 8,000 euros. 8,000 euros like around 7 lakhs change. అది పే చేయాలి ఫస్ట్ యాజ్ అన్ ఇనిషియల్ డిపాజిట్ ఆఫ్టర్ యాక్సెప్టింగ్ ఇంటు ద యూనివర్సిటీ. సో ఐ పేడ్ ద యూనివర్సిటీ ఫీజ్ యాజ్ అన్ ఇనిషియల్ డిపాజిట్. ద 8 lakhs సంథింగ్ 7 lakhs to 8 lakhs పే చేశాను. దాని తర్వాత సో దే ఆస్క్డ్ మీ టు అటెండ్ ద ఇంటర్వ్యూ. ఫస్ట్ వచ్చేసి సమ్ ఇండియన్‌కి సంబంధించిన వాళ్ళు ఆ యూనివర్సిటీస్‌కి లింక్ అయ్యి ఇక్కడ కూడా ఉంటారు. సో సమ్‌వన్ కాల్డ్ ఫ్రమ్ ద ఇండియా. నాకు ఇండియా నుంచి కొంతమంది కాల్ చేశారు. లైక్ ఇంటర్వ్యూకి వాళ్ళు ట్రైన్ చేయాలి. ఫస్ట్ దే విల్ ట్రైన్ ద స్టూడెంట్స్. ఫస్ట్ వాళ్ళు ట్రైన్ చేస్తారు. ఫస్ట్ సెషన్ వాళ్ళు ట్రయల్ సెషన్ వాళ్ళు తీసుకుంటారు ఫ్రమ్ ఇండియా. సో వాళ్ళు ఒక ఆవిడ నాకు తీసుకునింది. ఫస్ట్ తను ట్రయల్ చేసింది. నేను ఎలా మాట్లాడుతున్నాను, నేను ఎలా ఆన్సర్స్ ఇస్తున్నాను, లైక్ నేను ఎలా రెస్పాన్స్ అవుతున్నాను, వాళ్ళు అడిగిన క్వెషన్స్‌కి నేను ఇచ్చే ఆన్సర్స్‌కి సంబంధం ఉంటుందా లేదా, నేను ఎగ్జాక్ట్‌గా మాట్లాడుతున్నానా లేదా అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ ఒక ఇంటర్వ్యూ సెషన్ తీసుకున్నారు. ఇంటర్వ్యూ సెషన్‌లో ఫస్ట్ వాళ్ళు మనం మాట్లాడిన తర్వాత ఎండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ సో దే విల్ గివ్ సమ్ ఫీడ్‌బ్యాక్ టు అస్. సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ ఆర్ మేకింగ్ మిస్టేక్స్. ఇక్కడ నువ్వు కరెక్ట్ చేసుకోవాలి. ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని కొంచెం కరెక్ట్ చేస్తారు. నో వరీస్ దే విల్ ట్రైన్ యూ. వాళ్ళు హెల్ప్ చేస్తారు ట్రైనింగ్ కోసం. అండ్ దెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఓకే సో నెక్స్ట్ టైమ్ సెకండ్ టైమ్ మళ్ళీ తీసుకుంటారు ఫ్రమ్ సేమ్ లైక్ ఇండియన్సే వాళ్ళు మళ్ళీ తీసుకుంటారు. నాకైతే అలాగే జరిగింది. సెకండ్ టైమ్ వాళ్ళు టిప్స్ అవన్నీ ఏమి ఇవ్వరు. ఇంకా లైక్ డైరెక్ట్‌గా వాళ్ళు మనం ఫైనల్ ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవుతామో అలాగే వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు ఒక పర్సన్ వచ్చి. సో దాని తర్వాత వాళ్ళు చెక్ చేస్తారు. సెకండ్ సెషన్‌లో మనం సెకండ్ ట్రయల్ 2లో మనం మంచిగా ఇంటర్వ్యూ ఇచ్చామంటే లైక్ మంచిగా వాళ్ళు ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్స్ అడిగినప్పుడు ఎక్స్‌పెక్టెడ్ ఆన్సర్స్ ఇచ్చామంటే అంతా ఓకే అనుకుంటే, ఓకే స్టూడెంట్ పాస్ అవుతాడు అనుకుంటే వాళ్ళు దే విల్ మూవ్ అస్ టు ఫైనల్ ఇంటర్వ్యూ ప్రాసెస్. సో దిస్ ఫైనల్ ఇంటర్వ్యూ ప్రాసెస్ విల్ బి టేకెన్ ఫ్రమ్ ద యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్. సో ఏదైతే యూనివర్సిటీ మీరు వెళ్తున్నారో ఆ యూనివర్సిటీలో కొంతమంది డిపార్ట్మెంట్ ఉంటారు. వాళ్ళు స్టూడెంట్స్‌కి ఇంటర్వ్యూ తీసుకోవడానికి. సో వాళ్ళు అడ్మిషన్ డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది ఇంటర్వ్యూ తీసుకుంటారు. సో నా సెకండ్ సెషన్ అయిపోయింది. సో లైక్ అక్కడ నేను క్వాలిఫై అయిపోయాను సెకండ్ సెషన్‌లో. సో దే మూవ్డ్ మీ టు ఫైనల్ సెషన్. సో ఫైనల్ సెషన్ వాళ్ళు యూనివర్సిటీ నుంచి తీసుకున్నారు. సో సేమ్ లైక్ ఐ థింక్ సేమ్ క్వెషన్స్ అడిగారు నన్ను. ఏదైతే యూఎస్ వీసాలో నన్ను అడిగారో అట్లాంటి నేను ఎలా ప్రిపేర్ అయినా యూకే వీసాకి సేమ్ నేను
యూఎస్ వీసా కూడా సేమ్ అలాగే ప్రిపేర్ అయ్యాను. మోస్ట్‌లీ సేమ్ క్వెషన్స్ ఉంటాయి. ఏంటంటే మీరు జస్ట్ కంట్రీ స్పెసిఫికేషన్ అంతే. ఈ కంట్రీ గురించి ఏం గొప్ప చెప్పుకోవాలి, ఈ కంట్రీ గురించి ఏం జెప్పాలి అది తెలుసుకోవాలంతే. సో, నన్నేమడిగారంటే ఫస్ట్ నన్ను అడిగిందేంటంటే మనం ఎస్ఓపి సబ్మిట్ చేస్తాం గదా! కాలేజ్‌కి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటారు. మీరెందుకు యూనివర్సిటీకెళ్ళాలనుకుంటున్నారు? మీరెందుకు ఈ కంట్రీనే చూజ్ చేసుకుంటున్నారు అని జెప్పేసి మనం ఎస్ఓపి స్టేట్మెంట్ ఒకటిస్తాము. అందులో వాళ్ళు నన్ను ఫస్ట్ క్వెషన్ అడిగిందేంటంటే ఆవిడ, "నువ్వెందుకు యూకే సెలెక్ట్ చేసుకున్నావు?" అని అడిగింది. సో, యాజ్ యూజువల్‌గా మనం యూకే ఎళ్తున్నాం గాబట్టి మనం యూకే గురించి రీసెర్చ్ చేయాలి. సో, యూకే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అన్నప్పుడు మనం చెప్పాలి. సో, సో రీజన్స్ వల్ల సో, లైక్ నేను చెప్పాను. నాకు ఈ క్వాలిటీస్ ఉన్నాయి, ఇదున్నాయి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా డిఫరెంట్‌గా ఉంటది. ఇట్స్ నాట్ లైక్ ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్, యూకేలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా డిఫరెంట్‌గా ఉంటది. సో, అంతా చాలా డిఫరెంట్‌గా ఉంటది కాబట్టి, ఐ లవ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓవర్ దేర్ అని చెప్పేసి నేను అవన్నీ కొంచెం నేను కొన్ని పాయింట్స్ మాట్లాడి వేరే కంట్రీస్‌తో కంపేర్ చేసి, మా హోమ్ కంట్రీతో కంపేర్ చేసి, నేను ఇక్కడ కొన్ని కోర్సెస్ ఇక్కడ ఉండవు. కొన్ని కోర్సెస్ అక్కడ ఉంటాయని జెప్పేసి నేను అలా మాట్లాడి, నేను యూనివర్సిటీ గురించి చెప్పాను. తను ఇంకో సెకండ్ క్వెషన్ ఏమడిగారంటే, "ఏ కోర్స్ తీసుకుంటున్నావు?" కోర్స్ నేమ్ చెప్పాను. చెప్పిన తర్వాత కోర్స్ మాడ్యూల్స్ అడిగింది నన్ను. సో, ఇందులో ఏమేం సబ్జెక్ట్స్ ఉన్నాయని అడిగింది. కొన్ని సబ్జెక్ట్స్ లైక్ కొన్ని సబ్జెక్ట్స్ కాదు మోస్ట్‌లీ అన్ని సబ్జెక్ట్స్ చూసుకోవాలి. దే విల్ ఆస్క్ ఎవ్రీ స్పెసిఫిక్‌గా వాళ్ళు ఏమేం సబ్జెక్ట్స్ తీసుకోబోతున్నావు? ఏమేం చదువుతున్నావు? అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. నన్ను అడిగినప్పుడు నేను మాడ్యూల్స్ అన్నీ చెప్పాను. చెప్పిన తర్వాత నీకేమైనా ఎక్స్‌పీరియన్స్ ఉందా? బ్యాక్ ఇన్ ఇండియా లైక్ నీ హోమ్ కంట్రీలో నీకేమైనా దీనికి సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ ఉందా? లేకపోతే ఏమైనా ప్రాజెక్ట్స్ చేసావా? అని అడిగితే, నేను నా డిగ్రీలో ఉన్నప్పుడు మేము కొంచెం ల్యాబ్ ఎక్స్‌పెరిమెంట్స్ చేసాము. ఆ ల్యాబ్ ఎక్స్‌పెరిమెంట్స్ గురించి నేను ఆ ప్రాజెక్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇలా రిలేట్ అవుతుంది నా కోర్స్‌కి అని చెప్పేసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దాని తర్వాత వాట్స్ యువర్ ట్యూషన్ ఫీజ్ అని అడిగింది. ట్యూషన్ ఫీజ్ ఎంత నీకు తెలుసా అని అడిగితే, నేను ట్యూషన్ ఫీజ్ ఎగ్జాక్ట్‌గా సేమ్ నంబర్స్ చెప్పాను. సో, అండ్ షీ ఆస్క్డ్ మీ అబౌట్ హూ ఈస్ ఫండింగ్ యూ. సో, ఫండింగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సేమ్ లైక్ యూఎస్ వీసా ఇంటర్వ్యూలో అడిగినట్టే అడిగారు ఇందులో కూడా. కాకపోతే ఇది కొంచెం లెంథీ. ఇది ఒక 25 మినిట్స్ దాకా జరిగుంటది. ఎందుకంటే షీ విల్ స్పెసిఫికల్లీ ఆస్క్ ఎవ్రీథింగ్. దాని తర్వాత ఫైనాన్షియల్ గురించి అడిగిన తర్వాత హౌ మెనీ మెంబర్స్ ఆర్ ఇన్ ఫ్యామిలీ? మీ ఫాదర్ పైన ఎంతమంది డిపెండ్ అయ్యి ఉన్నారు? ఇది అడిగింది. మీకేమన్నా బిజినెస్ ఉందా? మీకేమన్నా అసెట్స్ ఉన్నాయా? అవన్నీ కూడా అడిగారు నన్ను. దాని తర్వాత నువ్వు యూనివర్సిటీ అకామిడేషన్ సెలెక్ట్ చేసుకున్నావంటే నేను చెప్పాను. వెనెవర్ ఐ గెట్ యాక్సెప్టెడ్ ఇంటూ ద యూనివర్సిటీ కంప్లీట్‌లీ. సో, ఆఫ్టర్ ఫైలింగ్ మై వీసా, ఆఫ్టర్ అప్రూవల్ ఐల్ సెర్చ్ ఫర్ ద అకామిడేషన్ ప్రాసెస్ అని చెప్పేసి నేను చెప్పాను. దాని తర్వాత అది ఓకే అని చెప్పేసింది. దాని తర్వాత ఎక్కడైనా అట్రాక్టివ్ ప్లేసెస్ తెలుసా? లైక్ యూనివర్సిటీకి దగ్గరలో చుట్టుపక్కల నీకు కొన్ని ఏమైనా ప్లేసెస్ తెలుసా? టూరిస్ట్ స్పాట్స్ ఏమైనా తెలుసా? అని చెప్పేసి అడిగింది. నేను అది కూడా చెప్పాను. సో, నీకు యూనివర్సిటీలో ప్రొవైడ్ చేసే ఏమైనా స్పోర్ట్స్ గురించి ఏమైనా బెనిఫిట్స్ కానీ స్టూడెంట్ బెనిఫిట్స్ నీకేమైనా తెలుసా? అవన్నీ అడిగింది. లైక్ అలా అడిగారు. మొత్తం అవన్నీ చెప్పాను. దాని తర్వాత అవన్నీ చెప్పిన తర్వాత షీ ఆస్క్డ్ మీ టు వెరిఫై మై పాస్‌పోర్ట్. తను నా పాస్‌పోర్ట్ ఇలా కెమెరా ముందు నా పాస్‌పోర్ట్ ఇలా పెట్టి చూపించమని అడిగింది. చూపించాను. దాని తర్వాత లైక్ బ్యాగ్ మొత్తం కెమెరాతో మొత్తం ఇలా చూపించమని ఎవరైనా ఉన్నారా రూమ్‌లో అని చెప్పేసి రూమ్ మొత్తం చూపించమని అడిగింది. సో, ఫస్ట్ యాక్చువల్లీ నేను ఈ పాయింట్ ఫస్ట్‌లో చెప్పాల్సింది ఇప్పుడు చెప్తున్నాను. సో, ఫస్ట్ అదే అడుగుతారు. ఫస్ట్ పాస్‌పోర్ట్ చూపిస్తాం. దాని తర్వాత వాళ్ళు రూమ్ మొత్తం చెక్ చేస్తారు. లైక్ చూపియమంటారు. మొత్తం రూమ్ మొత్తం బ్యాక్ కెమెరా పెట్టి మొత్తం చూపించమని అడుగుతారు. దాని తర్వాత వాళ్ళు పాస్‌పోర్ట్ వెరిఫై చేసుకున్న తర్వాత అది నిజంగా మనమే స్టూడెంట్ అని చెప్పేసి వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత దే విల్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ ప్రాసెస్. సో, ఇవన్నీ క్వెషన్స్ అడిగారు నన్ను. సో, ఇది నా యూకే వీసా ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇలా అడిగారు. దాని తర్వాత వాళ్ళు ఇంకా అయిపోయింది. మేము ఓకే అని చెప్పేసి ఆ క్వెషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఓకే. విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పేసి వితిన్ లైక్ 2-3 డేస్ 2-3 బిజినెస్ విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పేసి చెప్పింది. దాని తర్వాత టూ ఐ థింక్ థర్డ్ డే అనుకుంటా. థర్డ్ డే నాకు ఈమెయిల్ వచ్చింది. సో, యూ లైక్ కంప్లీటెడ్ యువర్ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ. యూ పాస్డ్ యువర్ ఇంటర్వ్యూ అని చెప్పేసి. మనం ఆ ఇంటర్వ్యూ క్వాలిఫై అవ్వాలి. ఆ ఇంటర్వ్యూ క్వాలిఫై అయిన తర్వాతనే మనం నెక్స్ట్ స్టెప్స్‌కి ఎలిజిబుల్ అవుతాం. లైక్ ఇంటర్వ్యూ క్వాలిఫై అవ్వకపోతే ఇంకా అది లాస్ట్ ఎండ్ కార్డ్ అక్కడ ఇంకా. ఎందుకంటే మనం ఆల్రెడీ 2 ట్రయల్స్ చేస్తాం ఇక్కడ. మోస్ట్‌లీ పాస్ అయిపోతారు. అసలు ఏం పెద్ద ఇది ఉండదు. మోస్ట్‌లీ పాస్ అయిపోతారు. కాకపోతే ఇంకా క్రిటికల్ సిట్యుయేషన్స్‌లో వాళ్ళు అంత ప్రిపేర్ అయిన తర్వాత కూడా దే ఆర్ నాట్ యాక్సెప్టెడ్ ఇంటూ ద యూనివర్సిటీ. లైక్ వాళ్ళ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ క్లియర్ చేయలేకపోతే సో, దట్స్ ఎండ్ పాయింట్ దేర్. సో, దే ఆర్ లైక్ నాట్ యాక్సెప్టింగ్ ఇంటూ ద యూనివర్సిటీ ఎనిమోర్. సో, దే వోంట్ యాక్సెప్ట్ ద స్టూడెంట్స్ ఎనిమోర్. సో, అలా జరుగుతది. దాని తర్వాత నాకు థర్డ్ డే యాక్సెప్టెన్స్ వచ్చింది. యూ గాట్ యాక్సెప్టెడ్. యూ క్లియర్డ్ యువర్ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ.
దాని తర్వాత అన్‌కండిషనల్ ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత మన ఇంటర్వ్యూ పాస్ అయిపోయాక, మనం ఇనీషియల్ డిపాజిట్ చేసాక అన్నీ అయిపోయిన తర్వాత అన్‌కండిషనల్ ఆఫర్ లెటర్ వస్తది. అన్‌కండిషనల్ ఆఫర్ లెటర్ అంటే ఇంకా ఏ కండిషన్స్ లేవు. అంతా ఓకే. మీరు అన్ని విధాలుగా మీరు ఎలిజిబుల్ ఇంక యూనివర్సిటీలోకి మీరు రావడానికి అని చెప్పేసి, మేము యాక్సెప్ట్ చేస్తున్నాము స్టూడెంట్ అని చెప్పేసి వాళ్ళు అన్‌కండిషనల్ లెటర్ ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత మనం ఆ క్యాష్ డాక్యుమెంట్‌కి మనం ఫైల్ చేయాలి. మనం అప్లై చేయాలి. దానికి మనం ఫినాన్షియల్ డాక్యుమెంట్ చూపించాల్సొస్తది. మనం యూనివర్సిటీకి మేము ఇంత మనీ చూపిస్తున్నాము. మా దగ్గర ఇంత సేవింగ్స్ ఉన్నాయి. మాకింత లోన్ ఉందని చెప్పేసి మనం డాక్యుమెంట్స్ అన్ని చూపిస్తే, వాళ్ళు ఆ ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ అన్ని కాలిక్యులేట్ చేసుకొని మనకు మన ఫీ స్ట్రక్చర్ పరంగా అంతా ఓకేనా కాదా అని చెప్పేసి చూసుకొని వాళ్ళు మనకి క్యాష్ లెటర్ ఇస్తారు. సో, క్యాష్ లెటర్ వచ్చిన తర్వాత ఇంకా అంతే. యూనివర్సిటీతో మనకు పనుండదు. అంతా పనయిపోయింది. యూనివర్సిటీలో మనకి ఏ డాక్యుమెంట్స్ అవసరం లేదు యూనివర్సిటీ నుంచి. మనం ఇంకా క్యాష్ లెటర్ తీసుకొని యూకే వీసాకి మనం అప్లికేషన్ స్టార్ట్ చేయాలి. This is the process. This is how my UK visa, I mean UK interview visa. Oh my god, UK interview experience, university experience. Thank you. Bye bye. See you in the next video.